రేపు జనగాంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. జనగాంలో రేపు జరగబోయే బహిరంగ సభను కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని, దళిత ముఖ్యమంత్రి అన్నారు చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ మాటలని బోటకపు మాటలేనంటూ విమర్శించారు. కేసీఆర్కు ప్రజలు గుణపాఠం చెబుతారని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యమవుతుందన్నారు. గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసింది. అరచేతిలో వైకుంఠం చూపించింది. రాయితీలు, అభివృద్ధులు, దాంతోనే తెలంగాణ స్వర్గంలో ఉండాలి, బంగారు తెలంగాణ లాగా ఫీల్ కావాలని చెప్పడం జరిగింది. కేసీఆర్ బంగారు తెలంగాణ ఆయన ఇంటికి మాత్రమే వచ్చింది. తెలంగాణలో ఇంకెవరికి రాలే. ఒకే ఒక కుటుంబం, కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే బంగారు తెలంగాణ అయింది. రాష్ట్రంలో మిగతా కుటుంబాలన్నీ ఈరోజు అప్పుల పాలై అనేక కష్టాలకు, అనేక ఇబ్బందులకు గురై చాలా కష్టాల్లో ఉన్నారు. తెలంగాణ 2014 ఎన్నికల ముందు రైతుకు రుణమాఫీ చేస్తా అన్నాడు. ముఖ్యమంత్రి సీటు దళితులకు ఇస్తా అన్నాడు. దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు. వృద్ధులకు పెన్షన్ ఇస్తా అన్నాడు. 60 ఏళ్ళ వాళ్ళకి అందరూ కూడా. ప్రతి మండలంలో 2014 ఎన్నికల్లో ఏ వాగ్దానం చేసినా అది ఒకటి అమలు చేయలేదు.